ఇది కూడా బాగాలేదు. వావ్, దిస్ ఈజ్ పర్ఫెక్ట్. ఎంత రెడీ అయినా ఏం లాభం, మనల్ని ఎవరు చూస్తారులే. అందరికీ పాష్గా, స్లిమ్గా, ఫేర్గా ఉండే అమ్మాయిలు అంటేనే ఇష్టం. కానీ అమ్మాయిలు అన్నాక రెడీ అవ్వడం ఇష్టం కాబట్టి ఏదో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం రెడీ అవుతున్నా. వచ్చింది చూడవే. ఏంటి మేడం, రెడీ అవ్వడం అయ్యిందా? బచ్చా, ఇందాక నుంచి గంటలు గంటలు రెడీ అయింది ఎవరో. ఒసే, ఇండైరెక్ట్ గా నన్నే అన్నావని అర్థమైంది లేవే. పదండి రీల్స్ చేద్దాం. నో నో అంటే నో. ఇంత రెడీ అయిన తర్వాత రీల్ చేయకుండా స్నాప్ పెట్టకుండా ఎలాగే? అయినా నాతో చేస్తే బానే రీచ్ వస్తుంది కదా. అలాంటి రీచ్ మాకేం అవసరం లేదులే, నువ్వే వెళ్ళి చేసుకోపో నీ సోది రీల్. నా ఫాలోయింగ్ చూసి నీ కుళ్ళే. అబ్బో. పోండి, నేనే సోలోగా ఒక మంచి రీల్ చేసుకుంటా. హలో పాప, అది నీ ఫాలోయింగ్ చూస్ కాదు, మాకొచ్చే కామన్ చూస్ చేయడం మానేసాం. అవునే, అసలు లాస్ట్ టైం అయితే ఒకడు అక్క నువ్వు తగ్గేదేలే అని కామెంట్ పెట్టాడే. మంచి కామెంటే కదే, నువ్వెందుకు ఫీల్ అయ్యో? ఒకసారి నన్ను చూసి చెప్పవే అది. అసలు తగ్గేదేలే. సారీనే టెడ్డీ. అయినా వాడేమైనా ప్రభాషా లేకపోతే మహేష్ బాబు అనుకుంటున్నాడా? వాడు ఫోటోలు పెట్టుకుని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వేస్ట్ ఫెలోస్ గురించి నువ్వేం పట్టించుకోకు. ఆ రీల్స్ పాప రీల్స్ చేయడం అయిపోతే మనం బయటకు వెళ్దాం పద. సరే పద. ఈ అడ్రస్కి ఎలా వెళ్ళాలి రా బాబు? ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. హలో ఆంటీ, దుర్గం చెరువు మెయిన్ గేట్కి అడ్రస్ చెప్తారా? సత్య, నాకు గన్నిస్తావా? వీణ్ లేపు పాడేస్తాను. కంట్రోల్ టెడ్డీ కంట్రోల్. రేయ్, నీ ఏజ్ ఎంతరా? నాది 24. మాది 23. సారీ అక్క, కొంచెం అడ్రస్ చెప్తారా? హలో అన్నా, నీకంటే మేము 1 year చిన్న. ఆంటీ అక్క ఏంట్రా? నువ్వు ఆగవే సత్య. ఇలా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకో, అక్కడ పెద్ద మ్యాన్ హోల్ వస్తుంది, అందులో దూకో అనుకో, డైరెక్ట్ దుర్గం చెరువులో తేలుతామాట. నా టెన్షన్లో నేనుంటే ఈ ఆంటీ కూడా ఒకటి సోదిగాడు. అక్క అయినా కొంచెం వినడానికి బాగుంది, మరి ఆంటీ ఏంటి? ఈ ఘోరాలు వినడం కన్నా పెళ్లి చేసుకుని ఆంటీ అవ్వడమే బెటర్ అనుకుంటున్నావా? ఊరుకోవే నువ్వు, ఈ ఏజ్ లో పెళ్ళేంటి, వినడానికే చిరాకు. మరి లేకపోతే ఏంటి? కలర్ని చూసి క్రష్ అనుకోవడం, ఫిగర్ని చూసి ఫిక్స్ అవడం, వెయిట్ చూసి ఇలా వాగడం, ఇల్లంతా మనకేంటే? ప్రతివాడు ఇలా కామెంట్ చేసేవాడే. అయినా అందమంటే కళ్ళకేనా, మనసుకుండదా? అదే ఇదే ప్లేస్లో ఒక గుడ్ లుకింగ్ ఉంటే ఇలాగే వాగేవాడా వాడు ఆంటీ అని? అబ్బా వదిలేవే, ఇలాంటి కామెంట్స్ విని విని నాకు అలవాటు అయిపోయింది. పద వెళ్ళిపోదాం. Loving me was all you tried when you were around. I've been told too many times now. Yeah, loving me was all you tried when you were around. I've been told too many times now. But somewhere